హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పొచ్చు. ఇక్కడైతే నేను బీరకాయ పొట్టు తీస్తున్నాననమాట. చూసారా మా బుడ్డది ఎలా అల్లరి చేస్తుందో, "అమ్మ ఎత్తుకో, అమ్మ ఎత్తుకో, 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 ఎత్తుకో." ఈ మధ్య పెద్దదయిన తర్వాత ఎత్తుకోమనేది ఎక్కువైపోయిందండి. బాగా మాటలొచ్చేస్తున్నాయి. తిడుతది, కొడతది, అన్నీ చేస్తది. ఇక్కడ బీరకాయ పొట్టు తీసేసాననమాట. ఆ పొట్టుతోటి పచ్చడి చేసుకుంటారంట అండి. నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ప్లీజ్. ఇలా పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకున్నానండి. కట్ చేసేసుకొని ఒక ఉల్లిపాయ కూడా దాంట్లోనే కట్ చేసుకుంటాను. మనం ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఏ ఫ్రై అయినా కానీ ఉల్లిపాయ కూడా దాంట్లోనే వేసేస్తే ఉల్లిపాయ మాడిపోకుండా దాంతో సమానంగా ఫ్రై అయిపోతదనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడతదనమాట. బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు ఒకేసారి వేసేసుకొని పసుపు, ఉప్పు వేసేసి కొంచెం కారం వేసాననమాట. కారం మేము ఎక్కువ తినం. మా పాప కూడా తినాలి కదా! అందుకని కొంచెం కారం వేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోండి. మూత పెట్టిన తర్వాత ఒక 10, 15 నిమిషాలకి అది మగ్గిపోద్దనమాట. నీరొస్తది కదండీ! ఆ నీరు అంతా ఇంకిపోయేదాకా ఉంచుకోవాలనమాట బీరకాయ వేపుడు. ఓ పక్క మళ్ళీ ధనియాలండి. ధనియాల్ని ఫ్రై చేసుకోవాలి. బాగా చిటపట అనేదాకా ఫ్రై చేసేసుకొని ఓ పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇందులోకి మసాలాకి ధనియాలుండాలి. అలాగే వెల్లుల్లిపాయలు, కొబ్బరి ఈ 3 గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మీకో విషయం చెప్పాలనమాట. ఏంటి అంటే మేము ఈ మధ్య వీడియోస్ చేయక చాలా రోజులవుతుంది కదా! మా ఛానెల్‌ని మర్చిపోయి ఉంటారు. ఒకసారి ట్రై చేసి ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడైతే నేను కొంచెం మంట పెంచుకున్నానండి. ఎందుకంటే వాటర్ ఉంది కదా! అదంతా ఇంకిపోవాలి. మనం కూర చేయట్లేదు కదా! ఫ్రై కదా! సో, అంతా పొడి పొడిలాడుతూ ఉండాలి కాబట్టి కొంచెం మంట పెట్టేసుకొని మూత తీసేసాననమాట. మూత పెట్టడం వల్ల నీరొస్తది. మూత తీసేస్తే బాగా గాలి ఫ్రై అవుతదనమాట. సో, అందుకని మూత తీసేసి కొంచెం మంట పెంచాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా! అదంతా నీరంతా ఇంకిపోయిన తర్వాత ఆ పౌడర్ వేసేసుకొని నూనె పైకొచ్చేంత వరకు చూసుకోవాలన్నమాట. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. నేను మళ్ళీ వీడియోస్ పెడతానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఉంటాను మరి.